బ్యాక్ టు అవర్ ఛానల్ రంజు వ్లాగ్స్. ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా? చెప్పే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? యమ్మీ చికెన్ బిర్యానీ. వావ్, చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకైతే. ఈరోజు స్పెషల్ ఏంటి అంటారా? ఆల్రెడీ ఈవినింగ్ షార్ట్ వీడియో అప్లోడ్ చేసేసాను, ఒకసారి చూడండి. ఈ సైడ్ ఏదైనా పండుగ వచ్చింది అనుకోండి, ఆ పండుగ నెలంతా చేస్తూనే ఉంటారు అక్కడక్కడ. సో అట్లాగే మా పిన్ని ఈరోజు పండుగ చేసింది అనమాట, శ్రీరామనవమి. అందుకని చెప్పేసి అక్క వాళ్ళంతా వచ్చి ఉంటే పండుగ అంతా అయిపోయినాక ఈవినింగ్ చికెన్ బిర్యానీ చేయనింది. సో అందుకని చికెన్ చేస్తానని చెప్పినందుకు సరే చికెన్ తెచ్చిచ్చింది అనమాట. ఇంకా సరే అని చెప్పేసి చేసేకి మొదలు పెట్టాను. మనం కొంచెం బిర్యానీలో స్పెషలిస్ట్ అనమాట, చాలా బాగా వండుతామని చెప్పేసి మనల్ని ఎక్కువ ప్రోత్సహిస్తుంటారు మా కుటుంబంలో. ఇంకా మా స్టైల్లో ఎలా చేస్తానని చెప్పేసి బిర్యానీ చూపించేస్తాను. ఒక పెద్ద తప్పులు పెట్టేసుకోండి, మా లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది, ఏమనుకోకండి. పెద్ద తప్పులు పెట్టేసుకోండి, దాంట్లోకి నూనె పోసి నూనె కాగినాక దాంట్లోకి చెక్క లవంగము బిర్యానీ ఆకు అంతా వేసి వేగించుకోండి. అది వేగినాక కొంచెం ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు ఒక రెండు వేసి బాగా వేయించండి. అవి ఎర్రగా కావాలి, అప్పుడే బిర్యానీ బాగుంటుంది. అది వేగినాక అల్లము మళ్ళీ తెల్లవాయిల పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని వేసి బాగా మగ్గనిండి, పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాల. అది ఏం చేసి అయిపోయి ఇంకా చికెన్ ఉప్పు రెండు ఒకేసారి వేసేసుకోండి. ఉప్పు బాగా పట్టాలి కదా చికెన్కి, అందుకని చెప్పేసి అది బాగా వేగినాక టమాటాలు వేసేసుకోండి. టమాటాలు వేసి బాగా స్మాష్ అవ్వాలి కదా. టమాటాలు స్మాష్ అయినాక ఇంకా పుదీనా కొత్తిమీర వేసేసుకోండి. బాగా కలిపెట్టేసుకున్నాక మసాలా, నేను కొద్దిగా కలర్ పడాను, కొంచెం కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి దాంట్లో కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా అంతా రెండు స్పూన్లు తీసుకున్నాను. వేసుకుని బాగా కలిపెట్టుకోవాలన్నమాట. ఒక్క నిమిషం పాటు ఆ పచ్చివాసన పోయాక మసాలాలు కూడా పచ్చివాసన పోవాలని చెప్పేసి ఒక 2 నిమిషాలు అట్లా బాగా కలిపెట్టి అయినాక ఒక అరకప్పు అంతా పెరిగేసుకున్నాను అనమాట. దీంట్లోకి పెరుగు పడితే కొంచెం టేస్ట్ బాగుంటుంది, అందుకని చెప్పేసి ఒక అరకప్పు పెరిగేసుకునేసి కలిపెట్టుకుని ఒక 1 మినిట్ అట్లా వదిలేసినాను అనమాట, 1 నిమిషం పాటు. ఇంకా బియ్యం నానేసుకుందామని చెప్పేసి బియ్యానికి వెళ్ళిపోయాను అనమాట. నేనైతే బుల్లెట్ రైస్ తీసుకుంటాను, బుల్లెట్ రైస్ చాలా బాగుంటుంది. ఈ గ్లాసులో అయితే 3 గ్లాసులు తీసుకున్నాం. మా ఇంట్లో ఒక పిన్ని వాళ్ళు అందరూ వచ్చారు కాబట్టి ఒక 6-7 మంది సరిపోతుందని చెప్పేసి బుల్లెట్ రైస్ అయితే తీసుకున్నా. ఇంకా అవి నానబెట్టేసి దీంట్లోకి నీళ్ళు పోసేసుకున్నాను అనమాట. 6 కప్పులు వేయాల్సింది నీళ్ళు, కానీ నేను 5 కప్పులు వేసేసినాను, 5:30 అట్లా వేసినాను. ఆల్రెడీ నీళ్ళు కొంచెం నీళ్ళుగా ఉండింది కదా మసాలా, అందుకని చెప్పి. దాంతోపాటు ఒక నిమ్మకాయ కూడా పిండుకున్నానండి. నిమ్మకాయ పెట్టుకొని మూత పెట్టేశాను. బాగా బుడుగులు వస్తున్నాయి చూడండి, బుడుగుడు అని. ఆ బుడుగులు వచ్చినాక బియ్యం తీసి దాంట్లోకి వేసేసి బాగా కలిపాను అనమాట. బాగా కలపాలి, బియ్యం వేసేసి వదిలేయకూడదు అనమాట. కలిపేసి ఉప్పు అయిందో లేదో అంతా చూసుకోండి. ఉప్పు చాలకుంటే ఇంకాస్త ఉప్పు వేసుకోండి. కలిపెట్టేసి మూత పెట్టేసి వదిలేసాను అనమాట. పెద్ద ఫ్లేమ్లోనే పెట్టాను, సన్న ఫ్లేమ్లో అయితే పెట్టలేదు. మూతేసి వదిలేసాను. ఇంకా వాటర్ అంతా కొంచెం ఇమిరింది అనేలాగా అప్పుడు చూసుకొని మళ్ళీ ఇంకోసారి కలిపెట్టేసి స్లిమ్ ఫ్లేమ్లో పెట్టేసి మూత అయితే పెట్టేసి వదిలేసాను అనమాట. ఎక్కడ మాడకుండా చాలా బాగా వచ్చింది, ఉదురుగా బాగుండింది అనమాట. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది, ముస్లిమ్స్ వాళ్ళ ఇంట్లో చేసినట్లే ఉంటుంది. అందుకని మా ఇంట్లో నన్నే చేయమంటారు బిర్యానీ, అంత బాగుంటుంది అనమాట. ఇంకా దీనికి గ్రేవీ కూడా చేసినాను. అండ్ అలాగే మసరు అంటే పెరుగు అనమాట, కన్నడలో పెరుగు పచ్చడి కూడా చేసుకున్నాను. ఇంకా దీంట్లో పెరుగు పచ్చడి అవసరం లేదు, ఏ కర్రీ కూడా అవసరం లేదు, ఉత్తది తినేయచ్చు, అంత టేస్టీగా ఉండింది. ఒక పట్టు పట్టేసాం. ఈరోజు సండే ఇలా జరిగిపోయింది అనమాట.